జోసా కౌన్సిలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ స్టేజ్కి రీచ్ అయింది. మనకి బేసికలీ రేపు ఎల్లుండి 2 రోజులు మిగిలి ఉన్నాయి. రేపు మనకి 12:30 గంటలకి సెకండ్ మార్క్ వస్తుంది, సెకండ్ మార్క్ రిజల్ట్ వస్తుంది. ఎల్లుండి 5 గంటలతో లాక్ అయిపోతాయి. మీరు లాక్ చేయకపోయినా మీ ఆప్షన్స్ అన్నీ కంప్యూటర్లో లాక్ అయిపోతాయి. సో ఈ 2 రోజుల్లో ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఫస్ట్ మార్క్కి సెకండ్ మార్క్కి ఏంటి వేరియేషను? ఫస్ట్ మార్క్లో ఏమవుతుందంటే చాలామంది సీరియస్గా తీసుకోరు, చాలామంది మిస్టేక్స్ చేసి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది కాకపోయినా కొంతమంది ఎంటర్ కూడా చేసి ఉండకపోవచ్చు. సో ఫస్ట్ మార్క్ ఈజ్ ఓన్లీ అన్ ఇండికేటర్, కానీ చాలా మార్పులు జరుగుతాయి ఫస్ట్ మార్క్ తర్వాత. సెకండ్ మార్క్ అలొకేషన్ అనేది ఆల్మోస్ట్ యాక్యురేట్ అని చెప్పాలి, కానీ అలాగే అవుతుందని గ్యారంటీ లేదు. బట్ ఇట్ గివ్స్ యూ అన్ ఇండికేషన్. సో సెకండ్ మార్క్ వచ్చిన తర్వాత మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అవి వెళ్ళే ముందర కొన్ని పేరెంట్స్ దగ్గర నుంచి వస్తున్న క్వశ్చన్స్, స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ చేస్తూ ఉంటే నాకు వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అన్నది నేను 1-2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఓ పేరెంట్ నన్ను అడిగారు ఏంటంటే, మార్క్ తర్వాత మార్పులు చేయొచ్చా, మార్క్ తర్వాత కొత్త ఆప్షన్స్ ఇవ్వచ్చా? మార్క్కి మీ ఫైనల్ అలొకేషన్కి అసలు సంబంధం లేదు. మార్క్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ బెనిఫిట్. మీరు మార్క్స్ తర్వాత, మార్క్ అలొకేషన్ తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. మొత్తం ఆ పాత ఆప్షన్స్ అన్నీ తుడిపేసి కొత్త ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మార్క్ ఈజ్ ఓన్లీ మీకు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు, దానివల్ల కంప్యూటర్లో ఏమీ లాక్ అవ్వదు. మీరు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. కొత్త ఆప్షన్స్ ఇవ్వాలంటే కొత్త ఆప్షన్స్ ఇవ్వచ్చు, పాత ఆప్షన్స్ కావాలంటే మార్చచ్చు. సో మార్క్స్తో మీకు ఎటువంటి ఈ ఇంపార్టెన్స్ లేదు. మీకు ఓన్లీ ఇండికేషన్, ఒక ఫెసిలిటీ జోసా వాళ్ళు ఇస్తున్నారు అంతే. సో యూ కెన్ డూ. ఎల్లుండి 5 గంటల వరకు మీరు ఎటువంటి చేంజెస్ అయినా చేసుకోవచ్చు. కొత్తవి యాడ్ చేయొచ్చు, పాతవి డిలీట్ చేయొచ్చు. తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ ఈజ్ ఓన్లీ అన్ ఇండికేషన్, కానీ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ లాగా మీకు ఈ సంవత్సరం కూడా జరుగుతుందన్న గ్యారంటీ లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంటు ఐఐటి హైదరాబాద్ మెకానికల్ పైన పెట్టాడు, ఐఐటి హైదరాబాద్ ఎలక్ట్రికల్ కింద పెట్టాడు. ఇలా పెట్టావు ఎందుకు, వై డూయింగ్ దిస్ అని అడిగితే, సార్ నాకు ఐఐటి హైదరాబాద్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలాగో రాదు కదా సార్ అన్నాడు. అంటే ఎలాగా అన్నాను, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ బట్టి. సో మరి అలాంటప్పుడు అది కింద ఎందుకు పెట్టాలి? ఇఫ్ యూ ప్రిఫర్, వాట్ డూ యూ ప్రిఫర్ అని అడిగాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వస్తే నువ్వు తీసుకుంటావా, మెకానికల్ ఇంజనీరింగ్ వస్తే తీసుకుంటావా? ఈ సెడ్ ఐ విల్ ఆబ్వియస్లీ ప్రిఫర్ ఎలక్ట్రికల్. మరి అలాంటప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పైన పెట్టాలి. సో లాస్ట్ ఇయర్ రాలేదు కదా అని మీ ఆప్షన్స్లో ప్రిఫరెన్సెస్ మార్చకండి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పైన ఉండాలంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పైనే ఉండాలి, నాట్ బికాజ్ ఆఫ్ లాస్ట్ ఇయర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రాదు కదా, ఈసారి కూడా రాదు, అందుకోసం ఎందుకు అది పైన పెట్టాలి, కింద పెట్టుకుంటాను. దెర్ ఇస్ నో లాజిక్ ఇన్ దట్. అది పెసిమిజం. కొంతమంది చాలా ఆప్టిమిస్టిక్, ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చింది కదా, ఈసారి కూడా వస్తుంది, సో అందుకోసం అది ఇచ్చేసేసి దాని కిందన ఏమీ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ, దాని కిందన ఏ ఆప్షన్స్కి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఏదో పెట్టామంటున్నారు, కానీ ఆ కిందన ఏమీ ఆప్షన్స్ ఇవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ వచ్చింది కదా అని ఈసారి రావాలని గ్యారంటీ లేదు. స్పెషలీ రిజర్వేషన్ కేసెస్లో అండ్ ఇన్ సర్టన్ బ్రాంచెస్. ఇప్పుడు కొన్ని బ్రాంచెస్లో ఫీమేల్ సూపర్ న్యూమరీ సీట్స్ 1-2 ఉంటాయి. సో చాలా వేరియేషన్ వచ్చేస్తుంది అందులో ఇయర్కి. అలాగే ఎస్టీ 1-2 సీట్లు ఉంటాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా వేరియేషన్ వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ దిస్ రిజర్వేషన్, ఈవెన్ ఓపెన్ కేటగిరీలో కూడా రిజర్వేషన్ లేకపోయినా కూడా దేర్ విల్ బీ చేంజెస్. లాస్ట్ ఇయర్ లాగే ఉండాలని గ్యారంటీ లేదు. సో అందుకోసం లాస్ట్ ఇయర్ వచ్చింది కదా అని మీరు ఈసారి ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు దాని కిందన ఆప్షన్స్ ఏమి ఇవ్వకుండా, లేకపోతే ఇచ్చినా కూడా ఏదో
ఏదో క్యాజువల్గా ఇవ్వడం అలా చేయకండి. మీరు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా ఒక లాజిక్తో ప్రతి ఆప్షను ఎందుకు పెట్టారు అని సీరియస్గా ఆలోచించి ఒక లాజికల్ ఆర్డర్లో పెట్టండి. ఇన్ దిస్ కనెక్షన్ ఇంకొక అపోహ ఉంది. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే, నాకు కావాల్సిన బ్రాంచ్ నేను పైన అంటే ఆప్షన్ 1 2 3 4 5 అలా ఏదైనా పైన ప్రయారిటీ ఇస్తే ఆ కంప్యూటరు ఇది సీరియస్గా తీసుకొని నాకు ఇది అలొకేట్ చేస్తుంది అనుకుంటున్నారు. మీ ప్రయారిటీ లిస్ట్లో మీరు ఏదో ఒక బ్రాంచ్కి హయ్యర్ ప్రయారిటీ ఇచ్చారు అని దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఇంకేదో బ్రాంచ్కి లోవర్ ప్రయారిటీ ఇచ్చారని దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము, ఈ వెయిటేజెస్ అనేది జరగవు. ర్యాంకు ప్రకారము, కాంపిటీషన్ ప్రకారము మీకు వచ్చేది ఉందంటే అది ఎక్కడున్నా మీకు వస్తుంది. నాట్ బికాజ్ మీరు ఏదో పైన పెట్టారు అందుకోసం కంప్యూటరు దానికి ఎక్కువ ఏదో వెయిటేజ్ ఇచ్చేసేసి మీకు బ్రాంచ్ అయితే అలొకేట్ కాదు. సో మీరు ఆప్షన్స్ ఎలా ఇస్తారు? మీ లాజికల్ ఆర్డర్లో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇవ్వండి, నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇవ్వండి, ఆ తర్వాత ఐఐటి మద్రాస్ కంప్యూటర్ సైన్స్. ఇఫ్ దిస్ ఈజ్ యువర్ లాజికల్ ఆర్డర్ అదే రకంగా ఇవ్వండి. అంతేగాని నాకేదో ఐఐటి బాంబే ఏరోస్పేస్ ఫస్ట్ పెడితే నేను అది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను కాబట్టి దానికి నాకు కంప్యూటర్ నాకు ఏదో పాయింట్స్ ఇచ్చేసేసి అది నాకు అలొకేట్ చేసేస్తుంది, అలాంటి లాజిక్తో వెళ్ళకండి. మీరు లాజికల్గా ఏ ఆర్డర్లో వెళ్తారో, ఏ ఆర్డర్లో మీరు ప్రిఫర్ చేస్తారో, ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే ఫస్ట్ అది పెట్టండి. ఇందాక చెప్పాను కదా, ఐఐటి హైదరాబాద్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటి హైదరాబాదే ఉండాలి. అది వస్తుందా రాదా అది వేరే విషయం. ఇఫ్ యూ ప్రిఫర్ దాట్, మీరు అది ఆప్షన్ మీ లిస్ట్లో ఉంటే అది తప్పకుండా పైన ఉండాలి. తర్వాత మీరు ఐఐటి హైదరాబాద్ మెకానికల్ అయితే దాని కింద రావాలి. దాని కిందన మీరు ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ మెకానికల్ తర్వాత సివిల్ ఈజ్ వాట్ యూ ప్రిఫర్, దెన్ ఐఐటి హైదరాబాద్ సివిల్ పెట్టాలి. దాని తర్వాత ఐఐటి హైదరాబాద్ కెమికల్, ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద ఆర్డర్ దట్ యూ వాంట్. లేదు నేను మెకానికల్ కన్నా ఐ వుడ్ ప్రిఫర్ కెమికల్ అంటే మీరు ఏం చేయాలి? ఐఐటి హైదరాబాద్ కెమికల్ ముందర పెట్టాలి, ఆ తర్వాత మెకానికల్ పెట్టాలి, ఆ తర్వాత సివిల్ పెట్టాలి, వాట్ ఎవర్. మీ లాజికల్ ఆర్డర్ ప్రిఫరెన్సెస్ ఎలా ఉంటాయో అలాగే ఇవ్వాలి. సో దట్ ఈస్ ద పాయింట్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ రేపు మాక్ సీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఈ బ్రాంచ్ సపోజ్ మీకు లెటస్ గో బై దిస్ కేస్ ఓన్లీ ఐఐటి హైదరాబాద్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది అనుకుందాం. దాని కిందన మీరు ఏ ఆప్షన్స్ ఇచ్చారో ఒక్కసారి వెరిఫై చేసుకోండి. అందులో మీరు ఏదైనా ఇఫ్ యూ ప్రిఫర్ అంటే ఐఐటి హైదరాబాద్ మెకానికల్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవి ఏమైనా మీరు కిందన బై మిస్టేక్ ఏమైనా ఇచ్చారనుకోండి, అది మళ్ళా పైన పెట్టండి. ఓకే, సో ఇలాంటి మిస్టేక్స్, ఎందుకంటే ఒకవేళ అదే ఫైనల్ రిజల్ట్ అయిపోయింది అనుకోండి, ఎల్లుండి ఆన్ సాటర్డే వెన్ ద ఫైనల్ రిజల్ట్స్ కమ్, మీకు ఐఐటి హైదరాబాద్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనలీ అలొకేట్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ రౌండ్లో అలొకేట్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత ఏమవుతుంది? ఈ కిందన ఐఐటి హైదరాబాద్ మెకానికల్ కిందన ఏం పెట్టారో అవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. మీరు ఇంకా ఆ తర్వాత ఫ్లోట్ ఆప్షన్ ఇస్తే పైకే వెళ్తారు, ఇంకా కిందికి వెళ్ళరు, ఆ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. సో మీరు రేపు మాక్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, దీని కిందన ఏమైనా ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఏమైనా ఉంటే వాటికి ఎక్కువ ఒకవేళ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వదలుచుకుంటే అవి పైన పెట్టుకోండి. ఆ తర్వాత ఏ మార్పులు చేర్పులు చేసినా మళ్ళా ప్రింట్అవుట్ చేసుకోండి, మళ్ళా అవి వెరిఫై చేసుకోండి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇది లాస్ట్ మినిట్ వరకు మీరు డు నాట్ ప్రొలాంగ్ ఇట్ టిల్ ద లాస్ట్ మినిట్. రేపు 12:30కి మీకు మాక్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ రేపు ఈవినింగ్ లోపల లేకపోతే ఎల్లుండి మార్నింగ్ లోపల ఏమైనా చేంజెస్ చేసేసి ఇంకా ఆ తర్వాత రిలాక్స్ అవ్వండి. ప్లస్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఒక్కసారి అవి థర్స్డే అంటే ఎల్లుండి 5 o'clock తర్వాత లాక్ అయిపోయిన తర్వాత యూ కెనాట్ మేక్ ఎనీ చేంజెస్. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ మీరు ఏమి చేంజెస్ చేయలేరు, మీరు ఏం మార్పులు చేర్పులు చేయలేరు. మీరు ఏం చేయగలరు? మీరు ఓన్లీ జోసా పోర్టల్కి వెళ్ళి
ప్రతి రౌండ్ అయిన తర్వాత మీకు సీట్ అలొకేషన్లో ఏమైనా మార్పు ఉందా లేదా అన్నదే చూడగలరు తప్ప మీరు ఏమీ మార్పులు చేర్పులు చేయలేరు. అందుకోసం ఈ నెక్స్ట్ 2 days అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది సద్వినియోగం చేసి యూజ్ ఆల్ ద టైమ్ దట్ ఈస్ పాసిబుల్, మిస్టేక్స్ ఏమీ లేకుండా చూసుకొని ఫైనల్ ఆప్షన్స్ ఇచ్చేసేసి లాక్ అయి రిలాక్స్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జోసా కౌన్సిలింగ్.